నమస్తే తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా తెలంగాణ నిరుద్యోగులారా. మరి గత 2 నెలలుగా ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాతకి ఈ వచ్చిన రిజల్ట్ పైన చాలా అనుమానాలు, చాలా అవాస్తవాలు, దాని వెనక కుట్రలు ఉన్నాయని, కుట్రపూరితంగానే ఈ రిజల్ట్ వచ్చిందని, ఈ గ్రూప్ 1 ఫలితాల్లో 563కు సంబంధించిన ఆ పోస్టులకు సంబంధించి కొన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారని, మరి వివిధ కోణాల్లో గతంలో జీవో 55 మీద మరి సోషల్ రిజర్వేషన్స్ పాటించింది అని, దాన్ని ఎత్తేసి జీవో 29 తీసుకురావడం వెనక కేవలం ఉన్నత వర్గాలకి, డబ్బులున్న వాళ్ళ పిల్లలకి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల పిల్లలకే లాభం చేకూర్చే విధంగా ఉన్నదని, ఓసీ కేటగిరీకే ఎక్కువ ఉద్యోగాలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని, ఇటు అశోక్ నగర్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో, దిల్సుఖ్ నగర్లో, ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ఎత్తున ధర్నాలు, రాస్తారోకాలు చేయడం జరిగింది. కేవలం గ్రూప్ 1 అభ్యర్థులు నిరుద్యోగులే కాకుండా డిఎస్సి వాళ్ళు, గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు, జీవో 46 కానిస్టేబుల్కి సంబంధించిన అభ్యర్థులు, వీళ్ళందరూ భారీ ఎత్తున రోడ్ల మీదకి వచ్చి మరి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయాలు, టీజీపీఎస్ తీసుకున్న నిర్ణయాలు, టీజీపీఎస్ చైర్మన్ చేస్తున్న ఏదైతే ఈ నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి ముమ్మాటికి క్లియర్గా లేవని చెప్పేసి, వీటిలో కూడా అవకతవకలు జరిగినాయని, గత ప్రభుత్వం ఏదైతే చేసిన తప్పులు ఉన్నాయో, అంటే ఫస్ట్ టైము లీకేజీ, ప్రశ్నపత్రాలు లీకేజ్ అయినాయి అని చెప్పేసి, సెకండ్ టైము బయోమెట్రిక్ తీసుకోకపోవడం వల్ల మరి 2 సార్లు కూడా రద్దయిన దాఖలు మనం చూసినాం. మరి ఈ 60 రోజులుగా, ఈ 2 నెలల నుండి వివిధ కోణాల్లో వివిధ కేసులు హైకోర్టులో పడున్నాయి. ఈ కేసులకు అన్నిటికీ తాలూకు నిన్న జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. జస్టిస్, హానరబుల్ జస్టిస్ పుల్లా కార్తీక్ గారి ఆధ్వర్యంలో మరి జీవో 29 మీద వేసిన కేసులో రిజర్వేషన్లు ఎంతవరకు పాటించారు, మరి రోల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉన్నాయా లేవా, ఆ వివరాలు కూడా పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు టీజీపీఎస్సిని ఆదేశించింది. మరి అదే కాకుండా రాంగ్ క్వశ్చన్స్ మీద కేసులు పడి ఉన్నాయి, లోకల్, నాన్ లోకల్ మీద కేసులు పడి ఉన్నాయి. సుమారు 3 కేసుల్ని సెప్టెంబర్ 27వ తారీఖు నాటికి వాయిదా వేయడం జరిగింది. ఇదే క్రమంలో గవర్నమెంట్ తరపు న్యాయవాది ఈ ఏవైతే ఎలిగేషన్ ఉన్నాయో, 14 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయో, ఈ రాంగ్ ఉన్న క్వశ్చన్స్కి వాళ్ళు 4 వారాల గడువు అడిగారు. అంటే మీరు కేవలం 14 క్వశ్చన్స్, వాటికి సంబంధించిన ఆధారాలు, ఎవిడెన్స్, వాటికి సంబంధించిన సోర్స్ వెతకడానికి మీకు 4 వారాల సమయం ఎందుకు పడుతుంది అని చెప్పేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నష్టపోయిన అభ్యర్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు టీజీపీఎస్సిని, అదేవిధంగా గవర్నమెంట్ తరపు న్యాయవాదిని. మరి 150 ప్రశ్నలకు గాను వాటికి సంబంధించిన సోర్సు, ఇన్ఫర్మేషన్ని చదువుకోవడానికి మరి మేము ఎంత టైం తీసుకోవాలి? మీరు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ సిలబస్ కమిటీ ఉంటుంది, దాని తాలూకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ముందర క్వశ్చన్ పేపర్ తయారు చేసిన ఒక కమిటీ ఉంటుంది కూడా. అదే కాకుండా మేధావులు ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. మీరందరూ గ్రూప్ ఆఫ్ పీపుల్గా, ఒక మేధావులుగా ఒక టేబుల్ మీద కూర్చొనే కదా మీరు ప్రశ్నపత్రాలను తయారు చేసింది. అలాంటప్పుడు మీరు ఈ 14 ప్రశ్నలకు సంబంధించి మీరు సోర్స్ ఎత్తకడానికి 4 వారాల సమయం ఎందుకు పడుతుంది అని చెప్పేసి అభ్యర్థులు తప్పకుండా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఎందుకు అంత తీసుకుంటున్నారు? మరి ఆ సమయం తీసుకోవడానికి గల కారణాలని, మీరు కావాలనే మీరు తప్పించుకుంటున్నారని, కావాలనే ఈ కోర్టు సమయాన్ని, అదేవిధంగా నిరుద్యోగుల యొక్క జీవితాలతోటి ఆడుకుంటున్నారని చెప్పేసి
మరి గ్రూప్ 1 అభ్యర్థులు మరి ప్రశ్నిస్తూ ఉన్నారు, వాళ్ళ ఆవేదనని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి నిన్నటికి నిన్న ఈ జడ్జిమెంట్ రావడంతో సాక్షి పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపరు, ప్రతి ఒక్క పేపర్లో హైకోర్టు మొట్టికాయలేసిందని, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, మరి రిజర్వేషన్లని ఎత్తివేసిరని, రిజర్వేషన్లని తుంగలో దొక్కిరని వివిధ న్యూస్ పేపర్సు నిన్న వార్తలు రాసినాయి. అంటే ఈరోజు వార్తలు కూడా వెలువరించినాయి. మరి గతంలో హిందీ న్యూస్ పేపర్ చెప్పిన, డెక్కన్ క్రానికల్ చెప్పిన, టైమ్స్ ఆఫ్ ఇండియా, నేషనల్ న్యూస్ పేపర్ చెప్పేంత వరకు కూడా రాష్ట్రంలో ఉండే తెలుగు మీడియా ఈ న్యూస్ పేపర్స్ అనేవి మరి ఈ నిరుద్యోగుల భవిష్యత్తు గురించి, నిరుద్యోగుల యొక్క ఆర్తనాదం గురించి, నిరుద్యోగుల యొక్క కన్నీళ్లను, కష్టాలని ఎందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూపించడం లేదు అనేది కూడా 1000 లక్షల డాలర్ల ప్రశ్న ఇది. మరి మా N9 మీడియా ద్వారా మేము 2 రోజుల క్రితము చేసిన ఏదైతే ప్రతిష్టాత్మకమైన వీడియో ఉందో, మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ ఎత్తివేసిర్రు, హైకోర్టులో కేసులు పడ్డాయి, రేవంత్ రెడ్డి షాకులు అని చెప్పేసి మేము ఒక వీడియో చేసినాము. దానికి ప్రతిఫలంగా ఈ కోర్టులో వేసిన ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు వాళ్ళు లక్షల కొద్ది డబ్బులు వాళ్ళ ఇంటికా నుండి వాళ్ళ భూములు అమ్ముకొని, అవసరమైతే వాళ్ళ ఖాళీ పుస్తకాలు బ్యాంకులలో తాకట్టు పెట్టి కేసులేసి ఈ 10 సంవత్సరాల కాలము మా వృధా అవుతుంది, సుమారు 8 నుండి 10 లక్షలు మా డబ్బులు మీ కాయ కష్టం చేసినవి, మేము చిన్న చిత్క ఉద్యోగాలు చేసినవి కూడా అవన్నీ కోర్టు కేసులలో పెట్టినామని కన్నీరు మున్నీరు అవుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. జీవో 46 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా నష్టపోయి కోర్టు కేసు ఏదైతే ఉందో జడ్జిమెంట్ రావడంతో చాలామంది బోరున విలపించిన చాలా విజువల్స్ మనం చూసినాం. మరి తెలంగాణ ప్రభుత్వమా, మరి కాంగ్రెస్ ప్రభుత్వమా, రేవంత్ రెడ్డి గారు మరి ఈ గ్రూప్ 1 అభ్యర్థుల యొక్క ఆవేదన, వాళ్ళ గోడు ఎందుకు మీకు కనపడలేదు? గత ప్రభుత్వం చేసిన మోసాలు మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? గత ప్రభుత్వం చేసిన కుట్రలు మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? మరి గతంలో ఏదైతే గ్రూప్ 1 అభ్యర్థులు మరి చాలా నష్టపోయి ఉన్నారు, వాళ్ళకి జీవన భృతి ఇస్తామని, వాళ్ళకు 4000 నెలవారీగా వాళ్ళకు ఉద్యోగ భృతి ఇస్తామని, అదేవిధంగా వాళ్ళకు ఫ్రీ కోచింగ్లు ఇప్పిస్తామని, వాళ్ళకు మెటీరియల్ ఇప్పిస్తామని నష్టపోయిన ఏవైతే అభ్యర్థులు ఉన్నారో ఆ నష్టపోయిన వాళ్ళకు సంబంధించిన పూర్తి ఆర్థిక భరోసా మీరు ఇస్తా అని కదా మీరు నిరుద్యోగ ఒక అంశం మీద మాట్లాడి యూత్ డిక్లరేషన్ పేరుతోటి ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని తీసుకొచ్చి వాళ్ళతోటి జోడో యాత్రలో చెప్పించింది. బట్టి విక్రమార్క కదా నిండు అసెంబ్లీలో మాట్లాడి 1:100 ఇస్తా అని చెప్పింది. మరి మీ కల్లిబొల్లి కబుర్లు ఎంతకాలం? మరి ఇప్పుడు TGPS చైర్మన్ గౌరవశ్రీ మహేందర్ రెడ్డి గారు ఆయన ఈ డిసెంబర్లోనో ఆయన రిటైర్మెంట్ ఉందని, ఆయన రిటైర్మెంట్ లోపే ఈ గ్రూప్ 1 క్లియర్ చేయాలని మీరు ఛాలెంజింగ్గా తీసుకొని వీళ్ళ మీద వీళ్ళ నెత్తిన పని కట్టుకొని ఈ అక్రమాలని, ఈ కుట్రలని, కుతంత్రాలతో కూడుకున్న ఈ నోటిఫికేషన్లు తీసుకొచ్చి వాళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తారు కదా. అంటే వాళ్ళ రిటైర్మెంట్ కోసమైనా, వాళ్ళ పదవి విరమణ జరుగుతుందని మీరు ఛాలెంజింగ్గా ఈ నోటిఫికేషన్ అయిపోవాలని చూస్తున్నారా? అయితే మరి ఇన్ని తప్పుల తడక పెట్టుకొని, ఇన్ని కేసులు పెట్టుకొని, ఇన్ని రాంగ్ క్వశ్చన్స్ పెట్టుకొని, ఈ నాన్ లోకల్ సమస్యలు పెట్టుకొని, ఈ జీవోలని అక్రమంగా తీసుకొచ్చిన ఈ జీవో 29 గతంలో 610 జీవో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉందో దాంట్లో అయితే ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రలు జరిగినాయో అన్ని మోసాలు, అన్ని కుట్రలు జీవో 29లో ఉన్నాయని చెప్పేసి గ్రూప్ 1 అభ్యర్థులు వాళ్ళు చెప్పకనే చెప్తా ఉన్నారు. అయినా పట్టించుకోకుండా మీరు అట్నే ముందరికి పోతూ ఉన్నారు. దాని ప్రతిఫలమే నేడు హైకోర్టులో 5 కేసులు పడ్డాయి. మరి ఈ కోర్టు కేసులన్నీ అయిపోయిన తర్వాతకే మాకు మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఇప్పుడు మెయిన్స్కి ఎంపికైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 31,383 మంది అభ్యర్థులు మరి TGPS చైర్మన్కి ఒక లేఖ రాసి, సార్ దయచేసి మా విలువైన సమయాన్ని, మా యొక్క ఆర్థిక పరిపుష్టిని, మా డబ్బును కూడా వృధా చేయవద్దు, మా జీవితాలను ఆగం చేయొద్దు, మేము ప్రైవేటు జాబులకి
చిన్న చిత్కా ఉద్యోగాలు చేస్తుంటే వాటి కూడా రిజైన్ చేసి మేము చదువుకుంటా ఉన్నాము. మరి గతంలో 2011లో వచ్చిన నోటిఫికేషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన నోటిఫికేషను మరి అది 2016లో రద్దయి మళ్ళీ మెయిన్స్ పెట్టి మళ్ళీ ఇంటర్వ్యూ అయినాక కూడా అది రద్దయిన దాఖలు ఉన్నాయి. సుమారు 5-6 సంవత్సరాల విలువైన వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసిన చరిత్ర ఈ గ్రూప్ 1 ఉద్యోగాల్లో ఉన్నది అని చెప్పేసి వాళ్ళ గోడును కూడా వెళ్ళబోస్తూ ఉన్నారు. మరి ఇప్పుడున్న మెయిన్స్ అభ్యర్థులకు కూడా నష్టం జరగొద్దు. మరి ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా నష్టపోయిన అభ్యర్థులకి, నిరుద్యోగులకు కూడా నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం వెనువెంటనే స్పందించి ఈ యొక్క నిరుద్యోగులకి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే అసూలు బాసిన, ఎవరైతే తెలంగాణ అమరవీరుల సాక్షిగా నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోటి యావత్ తెలంగాణ సమాజం మొత్తం గొంతెత్తి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఈ 10 సంవత్సరాలు గత ప్రభుత్వము కాలయాపన చేసినప్పటికీ తర్వాతకి మీరు వచ్చిన ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో ఉన్నది అని చెప్పేసి ఈ యొక్క నిరుద్యోగుల యొక్క ఆవేదన వెలబుచ్చుతూ ఉన్నారు. మరి మహేందర్ రెడ్డి గారి పదవి విరమణని లెక్క చేయకుండా, ఆయన యొక్క పదవిని మీరు దృష్టిలో పెట్టకుండా, లేదు అనంటే కేవలం ఆయనకే క్రెడిట్ దక్కాలని చూడకుండా తెలంగాణ ప్రభుత్వము తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. ఈ కోర్టు కేసులు, ఈ గొడవలు అన్నీ అయిపోయిన తర్వాతకే మెయిన్స్ ఎగ్జాము పెడితే బాగుంటుందని చెప్పేసి ప్రత్యేకంగా అభ్యర్థులు వేడుకుంటూ ఉన్నారు. మరి ఒకవేళ ఆయన పదవి విరమణతోనే ముడిపెట్టి ఛాలెంజింగ్గా వెళ్తే దీన్ని ఏ విధంగా చూస్తారని అంటే, మా తాత ముసలోడైండు, మా తాతకి ఏజ్ వచ్చింది, మంచం వల్ల పడ్డాడు కాబట్టి మనవడా నువ్వు పెళ్లి చేసుకో అని వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి పెళ్లి చేసినట్టు ఎట్టుంటుందో, మరి ఆయన పదవి విరమణ కోసము ఈ 30 లక్షల మంది జీవితాలు బలి చేస్తారా? అదేవిధంగా గ్రూప్ 1 కోసం ఎవరైతే ఇన్ని సంవత్సరాలుగా చదువుతున్నారో ఈ 3 లక్షల మంది, 4 లక్షల మంది ఈ నిరుద్యోగుల యొక్క, అభ్యర్థుల యొక్క గోస అట్టనే మీరు చవి చూస్తారా? మరి వీళ్ళ జీవితాలతోటి ఆడుకోకుండా గతంలో ఏదైతే తప్పులు ఉన్నాయో, ఆ మోసాలు ఉన్నాయో, ఆ కుట్రలు ఉన్నాయో ఒక్కసారి బేరీజు వేసుకొని మీకు సంబంధించిన మేధావులతోటి, ప్రొఫెసర్లతోటి, టీజీపీఎస్ చైర్మన్ని, ఆ సభ్యులని ఒకసారి కూర్చోబెట్టి ప్రభుత్వం తరపున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎవరైతే ఉన్నారో మీరందరూ మేధావుల సమక్షంలో ఒక కమిటీ వేసుకొని ఆ తర్వాతకే ఈ గ్రూప్ 1 అంశంకి సంబంధించిన అన్ని కోర్టు కేసులు, ఆ రాంగ్ క్వశ్చన్స్ వాటికి సంబంధించినవి డిలీట్ చేసి పూర్తిగా కులంకషంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంగా మీరు మెయిన్స్ నిర్వహించాలని, అదేవిధంగా నష్టపోయిన అభ్యర్థులు, ప్రిలిమ్స్లో నష్టపోయిన అభ్యర్థులకు కూడా పూర్తిగా ముమ్మాటికి వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా అవసరమైతే 1 స్టాండర్డ్ ఇస్తారా, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ సబ్బండ వర్గాలకు న్యాయం చేసే విధంగా సోషల్ రిజర్వేషన్స్ పాటించి మళ్ళా ఇంకో అవసరమైతే 31,383 మందికి అవసరమైతే ఇంకొక 18 నుండి 20,000 మందిని తీసుకొని పూర్తిగా అవసరమైతే 50,000 మందికి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఇంకా అందరికీ సంతోషదాయకంగా ఉంటుంది. అందరికీ ఏదైతే ఇప్పుడు నిరుద్యోగులు ఈ చిన్న చిత్కా ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి, అదేవిధంగా పేదలకి, అట్టడుగు వర్గాల నుండి వచ్చిన ఈ విద్యార్థులకి, అభ్యర్థులకి అందరికీ న్యాయం చేసేటట్టు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అభ్యర్థులు ఇంకా వేచి చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళ ఆవేదనని మీరు గ్రహించండి. వాళ్ళ బతుకుకి భరోసా ఇచ్చే విధంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి. మరి ప్రజా పరిపాలన అందించే విధంగా తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ఉండాలని చెప్పేసి తప్పనిసరిగా మా మీడియా నుండి స్పెషల్గా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.